పెద్దాలలో కూడా ఇలా జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలో అందరినీ తిడతాడు, కూతురిని ఎలా పెంచాలో తెలియదు. ఏంటండి అందరూ బయటకు వచ్చేస్తున్నారు, ఏమైంది? పెళ్ళి ఆగిపోయిందయ్యా. రాఘవి గారి కూతురు గుమస్తా కొడుకుతో లేచిపోయిందంట్రా. ఇదేంటండి, మనం కూడా వెళ్ళిపోతే ఆయన ఏమైపోతారు? వాడి మొహం నేను చూడలేనే. ఒక్కతే కూతురిని ఎంతో గారాభంగా పెంచాడు, అది ఇలా చేస్తుంది అనుకోలేదు. వాడిని ఎలా ఓదార్చారో తెలియకే వెళ్ళిపోతున్నాను. ఏంటండి డాక్టర్ గారు, ఆ గుమస్తా కొడుకు ఇంత నమ్మించి మోసం చేశాడు, ఆయన ఎలా తట్టుకుంటాడు? నమస్కారం సార్. రండి. మీలాంటి పెద్దవారు మా ఆశ్రమంలో పిల్లల్ని దత్తత తీసుకోవటం మా అదృష్టం సార్. మీకు అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? అమ్మాయి మాత్రం వద్దు. రండి, బాబుని చూద్దరు కానీ. చెప్పుల్లో కాదురా, నా అడుగులో అడుగు ఎద్దు గాని. అయ్యా బాబు పేరు ఆనంద్. ఆనంద్. గోత్రం చెప్పండి. పోగునోళ్ళ గోత్రం. పోగునోళ్ళ ఏంటమ్మా? మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదే? హైదరాబాద్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మా. ఇక్కడ నీకు నేను, నాకు నువ్వు. ఎవరు రాకపోవడం ఏంటి? అదిగో. రేయ్, అప్పుడే కంపెనీ గారు దొడ్లో పెట్టేసుకున్నాడు. వీడు గడ్డి తినే కేసే. ప్రసాద్ గారు, ఎండి ప్రసాద్ గారు, ఎండి ప్రసాద్ గారు, ఎండి ప్రసాద్ గారు. ఏంటిదంతా? ఏదో మా సంతోషం కోసం సార్. నువ్వెవరు? నా పేరు మల్లేషు, యూనియన్ లీడర్ని సార్. చూసావా, నువ్వు కాకుండా నలుగురి పని చెడగొట్టి ఇక్కడ షో చేస్తున్నావు. నాకు ఇలాంటి నచ్చవు, వెళ్ళండి. ఏంటమ్మా చూస్తున్నావు? ఇల్లు బాలేదా? బ్యూటిఫుల్ డాడీ, కానీ అమ్మ ఫోటో ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నా. ఓ అదా. యా, దాట్స్ ద రైట్ స్పాట్. హలో హలో, డాక్టర్ సుబ్రహ్మణ్య గారండి? నేనే. ఏంటో శాస్త్రి? ఏం లేదండి. ఏం లేదా, ఫోన్ ఏం చేసావా? పెట్టాయి. అయ్యా ఉండవయ్యా, మీరు ఊరిగా జోకులేస్తారు. ఈ మధ్య నాకు ఏ ఒక్క వస్తువు చూసినా రెండు కింద కనిపిస్తున్నాయండి.
మొన్నటికి మొన్న ఒక వివాహానికి వెళ్ళాను. ఒక పెళ్లి కూతురు కూతురుంది. ఒక పెళ్లి కూతురు ఇద్దరు పెళ్లి కూతురులా కనిపించి వాళ్ళతో నేను ఇదేమిటంటే ఇద్దరు పెళ్లి కూతురులని అడిగాను. చిత్తక్కొట్టు వదిలిపెట్టారు. ఏమైనా సరే దీనికి కాస్త వైద్యం చేయాలండి. అంటే అన్ని రెండు రెండుగా కనిపిస్తున్నాయా? ఒక కన్ను తీసేస్తే అంతా సర్దుకుంటుంది. మా డిస్పెన్సరీకి వచ్చాయి. ఏంటలా చూస్తున్నావు? భార్గవ శాస్త్రి సంభావం లేకుండా అక్షంతలు కూడా వేయడు. వైద్యం మాత్రం ఫ్రీగా చేయించుకోవాలంటాడు. బాగా ఇచ్చాను కదా. ఇచ్చారండి. అది మరి చాలా బాగుంది. అమ్మాయి సీత, అనే గారు. ఏంటమ్మా ఏం చేస్తున్నా? అబ్బే ఏం లేదు, ఊరికే. రాఘవ ఎక్కడా? ఆయన పైన గదిలో ఉన్నారు. ఓ, వాడి గదిలో ఉన్నాడా? ఏంటి షీల్డ్స్ చూసి అంత మురిసిపోతున్నావు? పెంచిన కొడుకు ఎంత ఆనందపడుతున్నావు అంటే అసలు కొడుకు అయితే ఇంకెంత ఆనందపడేవాడు. సుబ్రహ్మణ్యం, నోరు జారుకు. నేను పంచిన రక్తం మట్టి పాలైంది. ఆ మట్టిలో దొరికిన మాణిక్యంలా నా ఆనంద్. ఒలంగో త్వరగా రారా. ఎక్కడికి రా? మనం అర్జెంటుగా వెళ్ళి ఆనంద్ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి. ఎందుకు? తెలుగు భాష గురించి ఆనంద్ వాళ్ళ కాలేజ్ తరఫున ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. అది ఇప్పుడు టీవీలో లైవ్ టెలికాస్ట్ అవబోతుంది. పద పద, త్వరగా రానందు. లోజా 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 కాదురా, రోజా. నీకు రాక్షరం ఎప్పుడు పలుకుతుందిరా? తొందరగా రండి, ఏమవుతుంది? ఏంటిలా వచ్చారు? ఆనంద్ ఎక్కడా? ఆనందా ఇదిగో ఇక్కడ. చాలా బాగా పాడవురా. నేర్పించింది నాన్నే కదమ్మా. అందరూ ఇలా ఉండరు. ఆశలు మన్నించేవారు కొందరైతే పండించేవారిని ఇలా కొందరే ఉంటారు. ఏం నాన్న, కాలేజ్కి తీసుకెళ్తా అన్నారు? గంట నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చేస్తున్నానమ్మా. అదేంటమ్మా, ఇవాళ ఆదివారం కదా, మర్చిపోయారా? తెలుసు, అది మా అమ్మ చదువుకున్న కాలేజ్. సోమవారం దాకా ఉండలేను, అందుకే వెళ్తున్నాను.